హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నీరూస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు నాన్ వెజ్ ప్రియులందరికీ ఒక స్పెషల్ ఐటెం రొయ్యల వేపుడు. ఇది నా స్టైల్లో చేసుకుందాం. ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకెంతో బూస్ట్ అప్ని ఇస్తాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అన్నమాట. ప్లీజ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా నేను రొయ్యలు క్లీన్ చేసుకున్నా. ఇదిగోండి ఇవన్నీ టైగర్ ప్రాన్స్. వాటిని చక్కగా క్లీన్ చేసుకుని, చూసారా ఒక్కొక్కటి ఎంత పెద్దవి ఉన్నాయో. అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నా. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత నేను ఇంట్లోనే క్లీన్ చేసుకుంటా అండి. మార్కెట్లో అయితే వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకుండా మొత్తం తోకలే కట్ చేసేస్తున్నారు అనమాట. అందుకే నేను ఇంట్లోనే క్లీన్ చేసుకున్నా. అది చూసారా, మొత్తం స్కిన్ అంతా తీసేసి అలాగ రొయ్యలు రెడీ చేసుకుని శుభ్రంగా ఉప్పు, నిమ్మకాయ జ్యూస్ వేసి కడిగేసుకున్న, చక్కగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 300 గ్రామ్స్ ఉంటాయి ఈ రొయ్యలు తీసుకున్న కడిగినవి. అవన్నీ ఒక బౌల్లో వేసుకుని ఉప్పు, నిమ్మరసం వేసి కొంచెం కలిపేసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులోకి డ్రై మసాలా పొడులు ఏంటంటే తీసుకున్నాను చెప్తాను. ఒక స్పూను కారపొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, అర స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం పసుపు అండ్ బ్లాక్ పెప్పర్. ఇప్పుడు 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యల్లో వేసా. ఈ పొడి మసాలాలన్నీ కూడా అందులో వేసేసి శుభ్రంగా చక్కగా అన్నిటికీ పట్టేలాగా ఒక స్పూన్ పెట్టి చక్కగా మొత్తం అన్ని మసాలాలు కలిసి అన్ని రొయ్యలకి కూడా అంటుకునేలా చక్కగా చేయండి. చక్కగా కలిపేసేయండి. ఈ మసాలాలు కలిపిన రొయ్యలని ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ అలా పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. దీన్ని చికెన్ లాగా ఎక్కువసేపు 1/2 an hour అలా మ్యారినేట్ చేయవలసిన అవసరం లేదు. మనం దీన్ని కలిపేసి ఒక పక్కన పెట్టుకుని ప్యాన్ గ్యాస్ మీద వేడి చేసుకుని ఆయిల్ అది వేడైపోయేటప్పటికి ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా మసాలాలన్నీ కలిపిన రొయ్యల మీద చక్కగా ఒక మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ చాలు. దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు కూడా. ఆ కలిపి ఉంచిన రొయ్యలన్నిటిని చక్కగా అందులో నెమ్మదిగా వేసేయండి. ఆ ప్యాన్లో వేసేసి మసాలాతో సహా చక్కగా అలా కలపండి. ఒక 30 సెకండ్స్ అలా కలిపేసి మూత పెట్టేసేయండి. మూత ఒక 5 మినిట్స్ ఉంచాలి. అలా మూత పెట్టి ఫ్లేమ్ ఎంచి మీడియం ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు 5 మినిట్స్ ఆఫ్టర్ ఆ మూత తీసి చూస్తే అలా వాటర్ వచ్చేసి ఉంటుంది. ఆ మాయిశ్చర్ వస్తుంది అన్నమాట ఆ ఫ్రైలోని. ఆ వచ్చిన దాన్నంతా నెమ్మదిగా మూత పెట్టకుండా, ఇంకా మూత పెట్టకూడదు. ఓన్లీ 5 మినిట్స్ ముందు మూత పెట్టాం, తర్వాత మూత తీసేసి నెమ్మదిగా చక్కగా వేపుతూ ఉండాలి. అది కూడా ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు 2 స్పూన్స్ వేయండి. తర్వాత వెల్లుల్లిపాయలు 1 స్పూన్. ఇది కొంచెం అలా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత డైమండ్ షేప్లో కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2, అవి కూడా వేసి ఒకసారి కలపండి. ఒక కరివేపాకు రెబ్బ వేయండి అలా. అండ్ తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసి ఒకసారి అలా ఫ్రై చేసేస్తే రొయ్యల వేపుడు రెడీ. ఈ రొయ్యల వేపుడు మీరు కూడా చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే నాకెంతో బూస్టప్లా ఉంటుంది. ఓకే, కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ రొయ్యల ఫ్రైని పలావ్, సాంబార్ అండ్ పెరుగు పచ్చడితో ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.